మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 నుంచి 34 వరకు. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి, కాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయబోచున్నారని అడుగుగా, వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిది. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మీ నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మేము జీవించుదామని మీరు సెలవిచ్చారు. ఇంతవరకు మమ్మల్ని జీవింపచేస్తున్నారు. మీ వాక్యమును బట్టి, మీ వాక్యము చేత మమ్మల్ని మరి ఎక్కువగా మీ సమృద్ధి గల జీవములోనికి మా ప్రభువా మమ్మల్ని ఎదుగునట్లు సహాయం చేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని విషయాలు, ఆత్మీయమైన సంగతులు ఈ సందర్భంలో మనం చూసినట్టయితే, వారు యేసు ప్రభు దగ్గరకు వెళ్ళేటువంటి స్థితిలో లేరు. అందుకే యేసు ప్రభు వారున్న త్రోవలో వెళ్తూ ఉన్నాడు. వారున్న త్రోవలో వెళ్తూ ఉన్నాడు. నేను ఈ గుడ్డివారి విషయం ఆలోచన చేస్తే ఏంటంటే, వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, యేసును వేడుకోవాలని వాళ్ళకి ఆశ ఉంది, కానీ అవకాశం లేదు. యేసు అటువైపు వచ్చేంత వరకు వారు యేసు దగ్గరకు వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే యేసు ప్రభు ఆ త్రోవనే వెళ్ళాడు. అంటే యేసు ప్రభు యొక్క ఆయన సంచారము చేసినటువంటి గ్రామాలు, విలేజులు చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, యేసు ప్రభు ఒక ఉద్దేశముతో సంచారం చేస్తూ ఉన్నాడు. తన పట్ల ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారి దగ్గరకు ప్రభు స్వయంగా వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. మనకు తెలుసు, మరి ఆ యొక్క సుఖారన్న గ్రామములో ఉన్న స్త్రీ దగ్గరకు యేసు ప్రభు నడిచి వెళ్ళాడు. జక్కయ్య ఉండేటువంటి మార్గములోకి యెరికోలేకు వెళ్ళాడు. గదరేనీయుల దేశములో దయ్యము పట్టిన వాడి దగ్గరకు యేసు ప్రభు వెళ్ళాడు. రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభువును దగ్గరకు వచ్చేదానికి వీలుగా యేసు ప్రభు ఆ ప్రాంతంలో వెళ్ళాడు. కాబట్టి నేను అనుకుంటున్నాను, వీరిలో ఏదో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఎవరిలో? ఈ గుడ్డివారిలో. వారిలో ఆశ ఉంది. యేసు ప్రభు దర్శించిన వారందరిలో కూడా ఒక వినయ మనస్సు, దేవుణ్ణి వెదకాలన్నటువంటి ఆశ, ఆసక్తి ఉన్నట్టు మనం చూస్తాం అందరి విషయాల్లో. అయితే ఇక్కడ వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడెప్పుడు యేసు ప్రభు ఆ ఊరికి వస్తాడా, ఆ త్రోవ పక్కన వస్తాడా అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. రెండవది, ఆయన కనికరము గల దేవుడని వారు తెలుసుకున్నారు. అందుకే దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని వారు వేడుకున్నారు. కాబట్టి యేసు సత్యదేవుడని వాళ్ళు తెలుసుకున్నారు. రెండవది, ఆయన కరుణించే దేవుడని తెలుసుకున్నాడు. అంతేకాదు, ఆయన కన్నులు తెరవగల దేవుడని కూడా తెలుసుకున్నాడు. కాబట్టి మన జీవితంలో యేసుని తెలుసుకున్నాం. ఎంతవరకు తెలుసుకున్నాం? ఆయన కేవలము దేవుడని తెలుసుకుంటున్నాం. మరి ఆయన మన జీవితాల్లో ఆయన్ని వెతికేటువంటి ఆసక్తి లేనటువంటి జీవితాలు చాలా మనం చూస్తున్నాం. ఇప్పుడు మన చేతుల్లోనే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆయన వెతకడం అంటే బైబిల్ను, వాక్యం వెతకటమే. వాక్యము దేవుడై ఉన్నాడు. సరే, వీరిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ, యేసు ప్రభు వారి కొరకే ఆ త్రోవలో వచ్చాడని మనము నమ్మచ్చు. ఎందుకంటే
ఎరికో అన్నటువంటిది ఒక శపితమైనటువంటి పట్టణం. మనం చూసినట్టయితే ఎరికో పట్టణము శపించబడింది. పాత నిబంధనలో యెహోషువ మరి ఎరికోను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ పట్టణాన్ని మరి శపించిన ప్రాంతంగా ఉన్నట్టు మనం చూస్తాం. అయితే ఆ యొక్క శపించినటువంటి ఆ ప్రదేశంలో యేసు ప్రభు సంచారం చేస్తున్నాడు. మరి జక్కయ్య కూడా ఆ ప్రాంతం, ఇంకా అనేక మందిని ఆయన అక్కడ దర్శించుంటాడు. అంటే యేసు ప్రభు ఎక్కడైతే మనుషుల జీవితాలు చెడిపోయాయో, పడిపోయాయో, బాధపడుతున్నాయో అక్కడికి ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన నీ దగ్గరకు సమీపంగా రావాలంటే నీలో ఒక ఆశ ఉండాలి. నేను యేసయ్యను కరుణించమని వేడుకొని నాలో ఉన్నటువంటి లోపాలను తీసివేయమని అడగాలి. నాకు సహాయాలు చేయమని అందరూ అడుగుతారు, నాకు సహాయం చేయమని అందరూ అడుగుతారు. ఉద్యోగం కొరకో, వివాహం కొరకో, పెళ్లి కొరకు, ఇంకొక ఎన్నెన్నో విషయాల కొరకు. అయితే లోపాన్ని సరి చేసుకోవడానికి వీళ్ళు యేసు ప్రభు కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నారంటే ఏదో ఈ లోక రాజ్యాలు కావాలని వారు కోరుకోవట్లేదు. అందుకని యేసు ప్రభు వారిని ప్రశ్నించాడు, మీకేం కావాలని కోరుకుంటున్నారు అంటే వారికి వేరే లోకాశలు ఏమీ లేవు, వారిలో ఉన్న లోపాన్ని సరి చేసుకోవాలి. యేసు ప్రభు ఏమైనా ఇవ్వగలడని వారికి తెలుసు. వాళ్ళు మాకు కొన్ని మణువుల బంగారం కావాలి అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు, లేక మాకు ఇల్లు కావాలని అడిగారు. మంచిదే, అవన్నీ అడగడం తప్పని నేను చెప్పడం, కానీ నీలో ఉన్న లోపము పోవాలని నీవు ప్రార్థన చేయాలి. లేకపోతే ప్రార్థనకు అర్థం లేదు. ప్రతి మనిషిలో లోపాలున్నాయి, నాలో కూడా లోపాలున్నాయి. అయితే నేను ప్రతిరోజు ఎక్కడ లోపం ఉందో పరిశీలించుకొని దాన్ని మనం సరిచేయమని దేవుణ్ణి అడగాలి. వీళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఏం కోరుకోవట్లేదు, కన్నులు లోపం ఉంది. అందుకనే ప్రభు పిలిచి మనకు అర్థమయ్యేదానికి వారితో అడిగించాడు. ప్రభు వారితో అన్నాడు, మీరు అంతకుముందే వాళ్ళకున్న ఆసక్తి లోపము పోవాలి అని కోరుకోవడం కాదు, అది బలమైనటువంటి ఆశగా ఉండాలి. బలమైనటువంటి ఆశగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కాలుకు గాయమైంది అనుకుందాం, నడవలేకపోతున్నావు. ఆ గాయం స్వస్థపరచమని దేవుణ్ణి అడుగుతావు. ఎట్లా అడుగుతావు అంటే చాలా భారంగా అడుగుతావు, చాలా త్వరగా గాయం నయం కావాలని అడుగుతావు. కానీ అదే ఒక విశ్వాస జీవితంలో ఉన్నటువంటి లోపాన్ని గురించి పట్టించుకోరు, దాని గురించి అడగరు, అడిగినా అంత భారంగా అడగరు. కాబట్టి వీళ్ళు చాలా భారంగా అడుగుతున్నారు. ఎందుకంటే అడిగినప్పుడు ఆటంకం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఊరకుండుమని జనులు వారిని గద్దించిరి. నేను ఇక్కడ ఏమంటానంటే, మన శరీరమే మనల్ని ఊరుకోమంటుంది దేవుణ్ణి ప్రార్థన చేయకుండా. మనం భారంగా ప్రార్థన చేయాలంటే ఎవరో జనులు చెప్పేది కాదు, మన శరీరమే, మన శరీర స్వభావమే దేవుని దగ్గర సరైన విషయాలు ప్రార్థన చేయకుండా అడ్డుపడుతుంది. యేసు ప్రభు పలుమార్లు చెప్పాడు, ఆయన చాలాసార్లు చెప్పాడు ఏంటంటే మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయుడు. ఎన్నిసార్లు చెప్పాడో మీరు సువార్తలు చదివితే అర్థమవుతుంది. మత్తయి సువార్తలు చెప్పాడు, మార్కు సువార్తలు చెప్పాడు, లూకా సువార్తలు చెప్పాడు, యోహాను సువార్తలో చెప్పాడు. వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. వారిని క్షమిస్తేనే నిన్ను క్షమిస్తానని కూడా యేసు ప్రభు కండిషన్ పెట్టాడు. చాలాసార్లు మనుషులు ఏమంటారంటే యేసు ప్రభుది అన్కండిషనల్ లవ్ అని చాలామంది ప్రసంగాలు చేశారు. అంటే ఆ ప్రేమను గురించి బాగా వర్ణించడానికి వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఆయన ప్రేమకు కండిషన్స్ లేవంటారు. లేదు, ఆయన ప్రేమకు కండిషన్స్ ఉన్నాయి. చెప్పాడు కదా,
నీవు ఇతరుల పాపాలు క్షమించకపోతే నీ పాపాలు కూడా క్షమించబడు. అది కండిషనా కాదా? ఖచ్చితంగా కండిషన్. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల కండిషనే, అది కండిషనే, అది కండిషనే. నన్ను వెంబడింపువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించాలి, కండిషనే. అన్కండిషనల్ అది ఏంటంటే ఆయన రక్షణ మార్గం అందరికీ కూడా ఇచ్చాడు ఆయన. అంటే వీరికి లేదు అని చెప్పట్లేదు, అది మట్టుకే అన్కండిషనల్. ఆఫర్ ఈజ్ అన్కండిషనల్. కానీ నువ్వు యేసు దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా యేసు చెప్పింది మనము పాటించాలి. అందుకు అడ్డంకులు వస్తాయి. కాబట్టి మన శరీరం అడ్డు వస్తుంది. దైవ చిత్తాన్ని చేయాలంటే మన శరీర స్వభావం యాక్సెప్ట్ చేయదు. అఫ్కోర్స్ ఆ వాక్యం యూదా గురించి రాశారు. ఆ వాక్యం యూదా గురించి రాశారు. 41వ అక్కడ ప్రవచనాత్మకంగా యూదా గురించి రాశారు. కానీ నేను ఆత్మీయంగా అక్కడ నేర్చుకున్నటువంటి పాఠం అది కొంతమంది ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చును. అందరూ యాక్సెప్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు. కానీ అయితే అక్కడ ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని నేను నేర్చుకున్నాను. 41వ కీర్తనలో 9వ వచనం. నేను నమ్ముకున్న నా ఇంద్రుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమ నెత్తెను. ఇక్కడ యూదా గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడింది. యేసు ప్రభు శిష్యులలో నమ్మకంగా ఉండడానికి యూదా పిలువబడ్డాడు. యేసు ప్రభుతో కూర్చొని భోంచేశాడు. అయితే ఆయన అప్పగించటానికి మరి వెండి నాణ్యాల కొరకు ఆశపడి ఆయన అప్పగించాడు. అంటే అక్కడ ప్రవచనాత్మకంగా యేసు నువ్వు వెంబడించినటువంటి ఒక శిష్యుడు ఆయన అప్పగిస్తాడని అక్కడ రాయబడింది. అయితే నా పర్సనల్ అప్లికేషన్ ఏంటంటే నన్ను అప్పగించేది ఎవరంటే నా శరీరం. నేను నమ్ముకున్నటువంటి నా శరీరం నన్ను క్రీస్తు నుండి వేరైపోవడానికి అది ఆ యొక్క అపాయము కలుగజేసేదానికి అవకాశం ఉంది. నేను సైతాన్ గురించి ఎప్పుడు భయపడను, అవసరమే లేదు. ఎందుకంటే వాడిని గద్దిస్తే, దేవునికి లోబడి ఉంటే వాడిని గద్దిస్తే వాడు పారిపోతాడు అంతే. కానీ శరీరాన్ని గద్దించడానికి లేదు, శరీరాన్ని నలగగొట్టుకోవాలి. సైతాన్ని గద్దించటం కంటే శరీరాన్ని నలగగొట్టుకోవడం చాలా కష్టం. సైతాన్ని గట్టిగా అదిలించేది ఈజీ, అయితే అక్కడ కూడా దేవునికి లోబడాలి, అది కూడా కష్టమే. కానీ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఆయన చిత్త ప్రకారము జీవించాలంటే సైతానే కాదు మనకడ్డు, మన యొక్క శరీరం, మై ఓన్ ఫ్లెష్. అందుకని నా మనస్సును నేను నమ్ముకోను. వాక్యం ఏం చెప్తుందో దాన్ని నమ్మడానికి నేను దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నాను. నా శరీరం అడ్డుపడుతుంది దైవ చిత్తానుసారమైన ప్రార్థనలు చేయడానికి. నా శత్రువులను ప్రేమించటానికి నా శరీరం ఒప్పుకోదు. నాకు కీడు చేసిన వారికి మేలు చేయడానికి నా శరీర సంబంధమైన మనస్సు ఒప్పుకోదు. నాకు తెలిసి ఎవరి మనస్సు అయినా అంతే. కారణం అది శరీర స్వభావం. అందుకనే శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. కాబట్టి శరీరం ఆత్మకు విరోధముగా, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయని బైబిల్లో స్పష్టంగా ఉంది. కాబట్టి ఇక్కడ వారికి ఒక గుంపు అడ్డు చెప్పారు. అయితే మన శరీరం మనకు అడ్డుపడుతుంది, మన శరీరం మనకు అడ్డుపడుతుంది. ప్రార్థన చేయాలంటే మన శరీరం అడ్డుపడుతుంది. దైవ చిత్తానుసారమైన ప్రార్థనలు చేయాలంటే శరీరం అడ్డుపడుతుంది. అయితే మీరు ఎక్కడన్నా చూసుకోండి, డిజోబీడియన్స్ అన్నటువంటిది బాడీలో నుంచినే ప్రొడ్యూస్ అవుతుంది. భార్య భర్తను లోబడకపోవడానికి, భర్త భార్యను ప్రేమించకపోవడానికి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడకపోవడానికి మెయిన్ అంతా కూడా ఏంటంటే శరీర స్వభావం. అది మనం వాక్యంలో మనం చూడొచ్చు స్పష్టంగా. అయితే వాళ్ళు
దాన్ని కేర్ చేయలేదు. మనం మూల పాఠంలోకి వస్తే వారు మరి బిగ్గరగా కేకలు వేసిరి, దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. అయితే వారు ఒక పట్టుదలతో ఆ యొక్క అబ్జెక్షన్ని వారు జయించారు. కాబట్టి నా మట్టుకు నేను తెలుసుకున్నది ఏంటంటే, నా శరీరం నాకు అడ్డు పెట్టినా నేను ఇంకా బిగ్గరగా యేసును వేడుకోవాలి, యేసుని వెంబడించాలి. ఆయన కరుణించేటువంటి దేవుడు, అది గొప్ప విషయం, నాకు చాలా ఇష్టం అక్క. అందుకనే మా పిల్లలిద్దరికి కూడా కొడుకులకి కరుణాకర్ అని పేరు పెట్టాను. యేసు ప్రభు దగ్గరకు కరుణించమని వచ్చిన ఎవరిని కూడా ఆయన తోసేలేదు. మీరు బైబిల్లో చూడండి, కరుణించమని ఎవరు వచ్చినా ఆయన అయితే తోసేలేదు. చాలా ఆశ్చర్యం. ఈ మాట వాళ్ళు ఉపయోగించుకున్నారు. భర్తిమైనటువంటి గుడ్డివాడు కూడా దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేశారు. సో ఆ మాట ఎవరు పలికారు? ఆ యొక్క సుంకరి కూడా ఆ భావనతో ప్రార్థన చేశాడు, నన్ను కరుణించు, నేను అయోగ్యుణ్ణి, బీ మెర్సిఫుల్ టు మీ. ఎలా ఉంది ఇంక తెలుగు బైబిల్లో ఆ మాట? లూకా సువార్త 18వ అధ్యాయంలోనే 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, ఒకడు దీనుడు కాకపోతే ఆ మాట పలకలేడు. పరిసయ్యుడు అక్కడ దీనుడు కాదు, అందుకే కరుణించమని ప్రార్థన చేయట్లేదు. గర్వం ఉన్నవాళ్ళు కరుణించమనలేరు, దీనులు కానివారు కరుణించమని, ఏదో దేవుడు మనం అడిగితే ఇచ్చేస్తాడు, లేకపోతే ఎవరికో కానుక పంపితే దేవుడు సహాయం చేస్తాడు అనుకుంటారు తప్ప, ఆయన కనికరం నాకు కావాలి అన్నటువంటిది మరి చాలా కొద్ది మందిలో కనిపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ వచ్చినట్టయితే మూలపాఠంలోకి, సో వాళ్ళు ఆయన కనికరించేటువంటి దేవుడని వాళ్ళు విశ్వసించారు. మరి బిగ్గరగా కేకలు వేశారు. 32వ వచనం చూస్తే, యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగగా. ఇక్కడే మరి యేసుప్రభుకు తెలుసు వాళ్ళకి కన్ను దృష్టి కావాలని. అయితే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇక్కడ నేను ఆలోచన చేశాను. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు సహాయం కావాలని. మొట్టమొదటి మీకు ముందుగానే చెప్పాను, మొట్టమొదట మీ లోపం పోవాలని ప్రార్థన చేయాలి. రెండవది ఏం ఇంటెన్షన్ అంటే, దేవుడు కన్నులు తెరిస్తే ఎక్కడికి పోవాలనుకుంటున్నావు? మనకు తెలుసు, దేవుడు కుష్ఠరోగం బాగు చేస్తే 9 మంది ఆయన దగ్గరికి రాలేదు. అలాగా కన్నులు తెరబడిన వాళ్ళు కూడా చాలామంది యేసుప్రభు దగ్గర ఉన్నట్టుగా ఏం లేదు. ఎందుకంటే ఆయన చాలామందిని స్వస్థపరిచాడు. ఆయన సిలువ వేసినప్పుడు మరి ఆయన శిష్యులు మరి కొద్దిమంది తప్ప ఎవరు అక్కడ లేరు. కాబట్టి ఇంటెన్షన్ ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు ఒక ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తున్నావు, నీ ఇంటెన్షన్ ఏంటి? నీ ఇంటెన్షన్ ఏదిగా ఉండాలంటే, యేసును వెంబడించటానికి నీ ప్రార్థన నువ్వు చేయాల్సి ఉంది. అంటే నీ ఇంటెన్షన్, ప్రభా నీ కొరకు నాకు ఈ ఉద్యోగం ఇవ్వు, నీ కొరకు నాకు వివాహం చేయి, నీ నామ మహిమ కొరకు నాకు ప్రమోషన్ ఇవ్వు. ఈ ఇంటెన్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకే యేసు ప్రభు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, మా కన్నులు తెరవవలననిది. కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, ఎందుకు తెరవమంటున్నారు వాళ్ళు? మనం చూస్తున్నాము 34వ వచనంలో, కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నువ్వు అడుగుతున్నావు దేవుని సహాయం, నీ ఇంటెన్షన్ ఏంటి? యేసు వెంట వెళ్ళడానికా, లోకం వెంట వెళ్ళడానికా, లేకపోతే నాకు ఇంత బ్లెస్సింగ్ ఉందని అతిశయపడి చెప్పుకోవడానికా? నీ ఇంటెన్షన్ ఏంటి? నీ ఉద్యోగం దేవునికి మహిమ లేకపోతే ఏం ప్రయోజనం? కొంతకాలం చేస్తావు, చచ్చిపోతావు. నువ్వేదో పొందావు దేవుని దగ్గర, ఏం ప్రయోజనం? నా దృష్టిలో అది ప్రయోజనం కాదు. మనం చాలా భారంగా ప్రార్థన చేస్తాం.
నాకు తెలిసి ఒక ఆయన కొరకు చాలామంది ప్రార్థన చేస్తారు. కన్నుచూపు లేకుండే ప్రార్థన చేశారు. చాలా భారంగా ప్రార్థన చేశారు. నేను కూడా చేశాను. మరి దేవుని మహాకృప వలన ఆయన కంటి చూపు వచ్చింది. కంటి చూపు వచ్చిన తర్వాత ఆ కన్ను లేనప్పుడు హల్లెలూయా 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 యేసయ్య అనేవాడు. కంటి చూపు వచ్చినాక మానేసి వెళ్ళిపోయాడు. సో నా పాయింట్ ఏంటంటే, ఎందుకు నీవు దేవుణ్ణి వెంబడించకపోతే నీ కన్నులు ఎందుకు తెరవబడాలి? నీవు దేవుణ్ణి వెంబడించకపోతే నీ సమస్య ఎందుకు పరిష్కారం కావాలి? అఫ్కోర్స్ వాక్యం చెబుతుంది ఏమని, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అయితే నా పాయింట్ ఏంటంటే, నువ్వు రియలైజ్ కావాలని చెప్తున్నా ఈ విషయాలు. నువ్వు దేవుణ్ణి వెంబడించటానికి కాకుండా వేరే దాని కొరకు నువ్వు దేవుని సహాయం పొందినా దాంట్లో ఏం ప్రయోజనం లేదు, ప్రయోజనం ఏం కూడా లేదు. బట్ స్టిల్ దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు. ఎందరికో సహాయం చేశాడు. బైబిల్ చెప్తుంది, వేల మంది ఆయన్ను వెంబడించారు, కానీ కరెక్ట్గా ఆయన సిలువ వేయబడినప్పుడు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన అంతమందిని స్వస్థపరిచాడు. అంతమందిలో నుండి మనం ఒకసారి 4 సువార్తలు చదివితే యేసుప్రభు ఎందరోలో ఉన్నటువంటి దయ్యాలను వెళ్ళగొట్టాడు. కుంటివారు నడిచారు, కుష్టివారు శుద్ధులైనారు, చనిపోయిన వారు లేపబడ్డారు. ఇవన్నీ కూడా జరిగాయి ఆ 3.5 సంవత్సరంలో. కానీ ఆయన సిలువ వేసేటప్పుడు ఎవరు కూడా లేరు. కాబట్టి మనం ఇంటెన్షన్ ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇంటెన్షన్ ఏంటి? కొంతమంది ప్రార్థనలు ఎలాగుంటాయంటే, ఎదుటి వాళ్ళు కుళ్ళుకునేట్టుగా నేను దీవించబడాలనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది సరైన ప్రేయర్ కాదు. నేను ఎప్పుడూ ప్రార్థన అన్న పదాన్ని నేను అప్రిషియేట్ చేయను. వాక్యానుసారమైన ప్రార్థన అనే పలకాలి. ప్రార్థన అందరూ చేస్తారు. దయ్యాలు కూడా చేశాయి ప్రార్థన, దుష్టులు కూడా చేశారు. కొంతమంది ప్రార్థనలు వాక్యానికి విరుద్ధంగా కూడా ఉన్నాయి. కాబట్టి నాకు ఒకసారి కొంచెం ఇరిటేషన్ ఏంటంటే, ప్రార్థన గొప్పది అన్న మాట ఐ డోంట్ లైక్ ఇట్. వాక్యానుసారమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన అన్నటువంటిది ఇంపార్టెంట్. ఊరికే ప్రార్థన అనేది మనుషులు ఇష్టానుసారంగా చేస్తారు. చాలా భయంకరమైన ప్రార్థనలు చేస్తారు. కాబట్టి మన జీవితాల్లో మన ఇంటెన్షన్ ఏంటి? మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? అది దేవునికి ఇష్టమా కాదా? ఓకే, ఆ ప్రార్థనని దేవుడు ఒకవేళ శాంక్షన్ చేస్తే నీ ఇంటెన్షన్ ఏంటి? నువ్వు దేవుణ్ణి వెంబడించడానికి చేస్తున్నావా? కాబట్టి నా మట్టుకు నేనేమనుకుంటానంటే, ఒకవేళ దేవుణ్ణి వెంబడించడానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రార్థనలు నేను ఏవైనా చేస్తే దేవుడు వాటిని అంగీకరించకూడదని నేను వ్యక్తిగతంగా దేవునితో అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాటి వలన ఏం ప్రయోజనం? సరే, ఇక్కడ మనం చూస్తున్నాము, యేసు కనికరపడి వారి కన్నులో ముట్టెను. యేసు కనికరపడ్డాడు. చాలాసార్లు యేసు ప్రభు కనికరపడ్డాడు. మనకు తెలుసు, ఆయన సేవలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆ జనసమూహాన్ని చూసి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే, మరి అక్కడంతా కూడా మనం స్టెప్ బై స్టెప్ చూస్తే, మరి యేసు ప్రభు జన్మ గురించి 1-2 అధ్యాయాల్లో చెప్పబడింది. 3వ అధ్యాయంలో ఆయన బ్యాప్టిజం గురించి చెప్పబడింది. 4వ అధ్యాయంలో సైతాను యొక్క శోధన గురించి చెప్పబడింది. 5వ అధ్యాయంలో దయ్యం పట్టిన వాడిని బాగు చేశాడు, ఒక స్త్రీని స్వస్థపరిచాడు. 6వ అధ్యాయంలో గ్రామాల్లోకి వెళ్ళాడు, అనేక మందిని స్వస్థపరిచాడు. మరి 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం చేశాడు. 8వ అధ్యాయంలో కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. మరి ఇలాగ మనం చూస్తూ ఆ యొక్క 9వ అధ్యాయంలోకి వచ్చే లోపల అక్కడ ఏం జరిగింది? యేసు ఆ జనసమూహాన్ని చూసి 35, 36 చదవండి. మత్తయి 9:36. ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదరైనందున వారి మీద కనికరపడి కాబట్టి ఆయన కనికరపడుతున్నాడు, వారిపైన కనికరపడ్డాడు.
ఆ సమాజ మందిరములో నడుము వంగిపోయిన స్త్రీని చూసి కనికరపడ్డాడు. ఇక్కడ ఈ గ్రుడ్డివారిని చూసి కనికరపడ్డాడు. నాకు అనిపిస్తుంది వారిలో ఎక్కడో దేవుడు ఏదో చూశాడు వాళ్ళలోన. అది ఏంటి అంటే పేతురు దానికి సమాధానం చెప్తున్నాడు. ఏదో చూశాడు దేవుడు వాళ్ళలోన. ఆయన కనికరంతో ఏదో చూశాడు వీళ్ళందరిలో. ఏంటి? యేసు ప్రభు సంచరించి ఎవరెవరినైతే ఆయన స్వస్థపరిచాడో, ఎవరెవరినైతే దర్శించాడో వాళ్ళందరిలో ఒక విషయం ఉన్నట్టుగా మనం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ ప్రభు గురించి అని చెప్తూ 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఇక్కడ గమనించండి, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. కాబట్టి ప్రతి జనములో, క్రైస్తవుల్లో అని కాదు, అక్కడ ప్రతి జనములో ఎవరికైతే ఆ ఆశ ఉందో, ఏంటి ఆశ? దేవునికి భయపడేటువంటి లక్షణం, నీతిగా నడుచుకునేటువంటి ఆశ, ఆసక్తి ఎవరిలో ఉన్నాయో దేవుడు వారిని అంగీకరిస్తాడు. కాబట్టి దేవుడు వాళ్ళని అంగీకరించాడు. కాబట్టి మనల్ని దేవుడు అంగీకరించాలంటే మనలో ఏముండాలంటే దేవునికి భయపడేటువంటి మనస్సు ఉండాలి. నేను యేసు ప్రభువుని ఎరగక ముందు కూడా దేవుడంటే భయం. యేసు ఎవరో తెలియదు. చాలా భక్తిగా జీవించాను. నేను చాలా నిష్ఠతో పూజలు చేశాను. అంటే మంచిగా ఉండాలన్నటువంటి ఒక ఆశ నాలో ఉన్నింది. మరి అయితే దేవుడు కనికరపడ్డాడు. ఈ వాక్యాన్ని బట్టి ఆయన ఎవరైనా సరే, వాళ్ళు హిందువులైనా ముస్లిమ్స్ అయినా ఎలాంటి జనమైనా ఏ ప్రాంతమైనా వారిలో ఎవరైనా నిజమైన ఆసక్తి కలిగి ఉంటే యేసు ప్రభు స్వయంగా వెళ్ళి వాళ్ళని దర్శిస్తాడు. హల్లెలూయా! స్వయంగా వెళ్తాడు. ఇంకా మనుషులు ప్రయత్నాలు ఏమీ చేయకపోయినా దేవుడు వాళ్ళని దర్శిస్తాడు, వారిని వెతుక్కొని వస్తాడు. అలాగా 1980లో ఆయన స్వరం నాకు వినిపించాడు. నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడని ఆకాశంలో నుంచి ఒక స్వరం నేను విన్నాను. నేను అనుకుంటున్నాను, నేను నమ్ముకున్నటువంటి శివుడు గొప్పవాడని నేను అనుకుంటుంటే ఆకాశంలో నుంచి ఒక స్వరం, లేదా అత్యున్నతమైనటువంటి దేవుడు ఒకడు ఉన్నారు, నాకు స్వరం వినిపించింది. ఆ తర్వాత ఆయన ఒకరు వచ్చి సువార్త చెప్పారు, ఆయన దర్శించాడు. కాబట్టి ఆయన దర్శిస్తాడు. ఆయన దర్శించడమే కాదు, వారి అవసరతలు తీర్చడానికి వారున్న ప్రాంతంలోనికి ఆయన వస్తాడు. హల్లెలూయా! ఆ త్రోవలోనికి నడిచాడు. ఎరికో త్రోవలో నడిచాడు. గదరేనియల దేశము ప్రాంతంలో నడిచాడు. వీరున్న త్రోవలో నడిచాడు. సుఖారన్న గ్రామం యొక్క త్రోవలో నడిచాడు. ఆ కుష్ఠరోగుల కొరకు ఆయన యెరూషలేమునకు వెళుతూ ఆ గ్రామాల గుండా వెళ్ళాడని రాయబడింది. చాలా ఆశ్చర్యం కదా! యెరూషలేముకి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే పర్టికులర్గా ఆయన కుష్ఠరోగులున్నటువంటి గ్రామము గుండా వెళ్ళాడని మనం చూడొచ్చు. లూకా 17లో మీరు మళ్ళీ చదివితే ఆయన యెరూషలేముకి వెళ్తున్నాడు, కానీ పర్టికులర్గా ఆ గ్రామాల గుండా వెళ్ళాడు. ప్రత్యేకంగా గ్రామాల గుండా వెళ్ళాడు. ఇప్పుడు మనకు అర్థం కావడానికి, మనకి చిత్తూరు పోవడానికి 2-3 మార్గాలు ఉన్నాయి. ఇట్లా పచ్చికాపలం పైన పోవచ్చు, ఇట్లా చంద్రగిరి పైన కూడా పోవచ్చు. చంద్రగిరి వైపు కొన్ని 50-60 విలేజెస్ ఉంటాయి. పచ్చికాపలం వైపు కూడా చాలా విలేజెస్ ఉంటాయి. అయితే యేసు ప్రభు ఆయన యెరూషలేముకి వెళ్ళినటువంటి గ్రామాలు ఏంటంటే వారి కొరకు వెళ్ళాడు. కాబట్టి నువ్వు యేసు కొరకు నువ్వు జీవించాలని ఆసక్తి ఉంటే, నీ ఇంటెన్షన్, నీ ప్రేయర్ ఇంటెన్షన్, నీకు జాబ్ కావాలని ప్రార్థన చేస్తున్నావు, ఆ జాబ్ ద్వారా దేవుణ్ణి మహింపరచాలని ఇంటెన్షన్ నీకు ఉండాలి.
దేవుడు నిన్ను బ్లెస్ చేసిన కొద్దీ నిన్ను నువ్వు తగ్గించుకునేటువంటి స్వభావం నీకు ఉండాలి. సో ఇంటెన్షన్ని దేవుడు చూస్తాడు. అందుకని కొంతమందికి ఆయన రెస్పాండ్ కాలేదు. ఆ మాట చదివి ముగించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తే అక్కడ చాలామంది యేసుప్రభువుని నమ్మారు. ఆ మాట స్పష్టంగా అక్కడే మనకు రాయబడింది. అంటే 2:23 ఆయన పస్కా పండుగ సమయమున ఉమ్. యెరూషలేములో ఉండగా ఉమ్. ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసముంచిరి. కాబట్టి ఇక్కడ అనేకులు ఆయన నామమందు విశ్వాసము ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినటువంటి వాడు. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వాళ్ళు నమ్మారంట, కానీ యేసు ప్రభు వాళ్ళకి అప్పగించుకోలేదు. అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ యేసు ప్రభుకి తెలుసు. అందుకని వాళ్ళని వెంబడించమని కూడా యేసు ప్రభు అక్కడ చెప్పినట్టుగా లేదు. కాబట్టి మన ఇంటెన్షన్స్ అన్నవి దేవుని వాక్యానుసారంగా ఉండాలి. నాకు కొన్ని డిజైర్స్ ఉన్నాయి, కానీ ప్రభా మీ చిత్తమైతే, మీకు మహిమకరమైతే వాటిని నెరవేర్చండి, లేకపోతే వద్దు. ఇక్కడ 25వ వచనంలో మనం చూస్తే, కనుక ఎవడునూ మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరా లేదు. మన ప్రార్థనలు చేసే భయంకరమైన పొరపాట్లు ఏంటంటే వేరే వాళ్ళ గురించి యేసు ప్రభుకి చెప్పడం, వేరే వాళ్ళ గురించి యేసు ప్రభుకి చెప్పడం. బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరు కూడా మనిషి గురించి ఆయనకి చెప్పక్కరా లేదు. ఫలాని వ్యక్తి గురించి, వాళ్ళ గురించే ఎక్కువ ప్రార్థనలు, వాళ్ళ గురించిన కంప్లైంట్స్ బైబిల్ చెప్తుంది. నువ్వు ఎవరి గురించి కూడా యేసు ప్రభుకి చెప్పక్కర్లేదు, ఆయనకి తెలుసు. నా నమ్మకం ఏంటంటే కీర్తనల గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నట్టుగా 62వ కీర్తనలో చివరి వచనం అంటుంది, ప్రభువా మనుషులందరికీ నీవు వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాబట్టి వేరే మనిషి గురించి మనం కంగారు పడక్కర్లా. వాడు అన్యాయం చేస్తే దేవుని ద్వారా మంచి బహుమానం వస్తుంది, వాక్యానికి విరుద్ధంగా చేస్తే దానివల్ల శిక్ష కూడా వస్తుంది. నేనెందుకు దాని గురించి ఆలోచన చేయాలి? నా క్రియలు దేవుని దృష్టికి బాగున్నాయా బాలేదా చూడాలి. కాబట్టి మనం చూసే వీడియోలన్నీ ఏంటివంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మంచోళ్ళ వీళ్ళు చెడ్డోళ్ళ కాదు. నేను దేవుని దృష్టికి అంగీకరించబడాలి. కాబట్టి మన ఇంటెన్షన్స్ ఏంటి? మన శరీరం మనల్ని అడ్డుకుంటుంది. మెయిన్ పాయింట్స్ ఇవే. ఇవాళ మన శరీరం మనల్ని అడ్డుకుంటుంది, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయకుండా, దేవునికి ఇష్టమైన పనులు చేయకుండా. కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేయాలి. మన ప్రార్థనాంశాల యొక్క ఇంటెన్షన్ దేవునికి మహిమకరంగా ఉందా లేదా చూడాలి. కాబట్టి వాక్యం తెలియకుండా నేను యేసుప్రభుని నమ్మిన కొత్తలో, ఐ థింక్ ఇట్ వాస్ 82, 84, ఒక ఇద్దరు ఆడవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నేను వాళ్ళ డైరీ చూశాను, చూపించారు కూడా. ఈమె ఏం ప్రార్థన చేస్తుందంటే ఆమె చచ్చిపోవాలని ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ఏం చేస్తుందంటే ఈమె చచ్చిపోవాలని ప్రార్థన చేస్తూ ఉంది. ఇద్దరు రాసుకున్నారు ప్రార్థనాంశాల్లో, అదొక ప్రార్థన. ఇంకొక వ్యక్తి నాతో, నేను వింటున్నాను, వేరే వాళ్ళకి చెప్తున్నాడు, వేరే విశ్వాసి చెప్తున్నాడు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి చాలా గొప్ప సంఘం. ఏంటి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అంటే వాళ్ళ మామ త్వరగా చచ్చిపోయేట్టుగా ప్రయత్నం చేయమంటున్నాడు. అంటే ఏంటిది? ప్రార్థనే, అది కూడా ప్రార్థనే. కాబట్టి మన ఇంటెన్షన్స్ దేవునికి అంగీకారంగా ఉన్నాయా లేదా? అందుకని నీ శత్రువు పడినప్పుడు కూడా నువ్వు సంతోషించొద్దని ఉంది. ఎందుకంటే అది దేవునికి అది ఇష్టం లేదు. ఒకడు పడిపోవాలని కోరుకోవడం ఇష్టం లేదు, పడిపోయినప్పుడు సంతోషించేది కూడా దేవునికి ఇష్టం లేదు. ఆయన అందరినీ లేవనెత్తేవాడు, అందరినీ కనికరించేవాడు.
నీ శత్రువు చెడిపోవాలని ప్రతి మనిషి కోరుకుంటాడు, కానీ అందులో ఆ మనసు ఉండకూడదు. దేవుడు తగిన ఫలం ఇస్తాడు. కాబట్టి మన శరీరము దేవుని చిత్తానుసారంగా జీవించడానికి అడ్డుకుంటుంది. శరీరానుసారమైన మనస్సు దేవునికి వ్యతిరేకం. కాబట్టి మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి. మరి మన ఇంటెన్షన్ దేవుని మహిమ కొరకు, నీ చదువు కానీ, నీ ఉద్యోగం కానీ, నీ భవిష్యత్తు కానీ, ఇట్ షుడ్ బీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంతేగాని 10 మందిలో గొప్ప అనిపించుకోవడానికి కాదు. బాబేలు గోపురం వాళ్ళు ఎందుకు కట్టారు? దేవుని మహిమ కొరకు కట్టారా? కాదు, మనము పేరు సంపాదించుకుందాము రండని కట్టారు. కాబట్టి నువ్వు పేరు సంపాదించుకోవడానికి ఉద్యోగము, నువ్వు పేరు సంపాదించుకోవడానికి ప్రమోషను, నువ్వు పేరు సంపాదించుకోవడానికి ఆస్తి అంతస్తులో నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు వాటిని ఉండనివ్వడు. కాబట్టి మనం ఆయన కరుణించే దేవుడు కాబట్టి ఆయన కనికరాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే, మనలో దీనత్వం పెరగడానికి, ఆయనకి ఇష్టమైన విధంగా జీవించడానికి ఆయన కనికరాన్ని కోరుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మీరు అనేక మందిని దర్శించారు. అలాగా మా జీవితాల్లో కూడా మేము అన్యులుగా ఉన్నప్పుడు, మీరెవరో గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు మేమున్న చోటికి మీ సువార్తను పంపించారు. ఆనాడు ఎరికోలో సంచరించినట్టుగా, సుఖారు గ్రామంలో సంచరించినట్టుగా మా ప్రభువా, మరి ఈరోజు కూడా అనేక మంది దగ్గర మీరు సంచరిస్తున్నారు. మీ సువార్తను మీ ప్రజల చేత సంచరింపచేస్తూ ఉన్నారు. మా ప్రభువా, మరి మీ ప్రజలు మీ వాక్య ప్రకారం మిమ్మను ప్రార్థించుటకు, మీ ద్వారా మేలు పొందుటకు, మిమ్మల్ని వెంబడించుటకు మా ప్రభువా సహాయం చేయమని, మీ ప్రేమలో మమ్మను దీవించుమని, మీరు కోరుకున్న విధంగా మా శరీరములను మేము ఉపేక్షించుకొని మిమ్మల్ని వెంబడించుటకు కృప చూపించమని మీ మహాకనికరమునకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రభు బలలో పాల్గొన్నాం.